ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆదేశం మేరకు ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క స్కూల్లో ప్రైవేట్ అనొచ్చు, గవర్నమెంట్ అనొచ్చు, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో పెట్టడం జరుగుతుంది. పొద్దుననే 9:30కి అన్ని చోట్ల మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం అంటే ఒకవైపు తల్లిదండ్రులు, మదర్ ఫాదర్, అమ్మ నాన్న, ఇంకొక వైపు అక్కడ ఉన్న టీచర్ ఆ స్టూడెంట్ గురించి, ఆ చిల్డ్రన్ గురించి మాట్లాడడం, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా మంచిగా గుడ్ థింగ్స్ ఉన్నాయి, బాగా ఏదైనా ఉన్న విషయం మీద మాట్లాడడం, ఆ పిల్లవాడి గురించి ఈరోజు జరుగుతుంది. దీనివల్ల మనం ఇంకా ఫ్యూచర్లో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంకా ఎలా మనం ఇంప్రూవ్ చేయవచ్చు, దీని మీద ఈరోజు ఒక సమీక్ష కూడా మనం చేస్తున్నాం. సో ఇన్ ఫ్యూచర్ ఆ చైల్డ్ ఏమవుతారు, డాక్టర్, ఇంజనీర్, మంచి టీచర్, జడ్జ్, అలాంటి ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా ఎలా మనం వాళ్ళకి దిశానిర్దేశం అంటే గైడెన్స్ ఎలా ఇవ్వాలి, అదే మనం ఈరోజు ఆ పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లవాడి గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కొద్దిగా ఈ టీనేజ్లో అయిన తర్వాత ఈ డ్రగ్స్ ప్రాబ్లం కూడా మన మన అంటే సొసైటీలో ఉంది. సో దీని గురించి కూడా అందరికీ అవగాహన కలుసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రోగ్రామ్ మనం పెట్టాం. దీంతోపాటు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏక్ పేడ్ మాకే నామ్, అంటే ప్రతి ఒక్క తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలి, ఆ పిల్లవాడు ఒక మొక్క నాటాలి, ఆ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. సో దీనికి ఇప్పటికే ఒక 1,30,000 మనకి రిక్వెస్ట్ రావడం జరిగింది. అది కూడా ఒక యాప్ ద్వారా మనం ట్రాక్ చేసినాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 5 లక్షల ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి, అంటే మొక్కలు ఉన్నాయి. అది ప్రతి ఒక్క స్కూల్కి మన డామా డిపార్ట్మెంట్ ద్వారా అక్కడికి పంపించడం, అలాగే ఫిట్టింగ్ కూడా గవర్నమెంట్ తరఫున మనం చేస్తున్నాము. సో ఆ మొక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడైనా, లేకపోతే స్కూల్లో ఎక్కడైనా, లేకపోతే రోడ్ దగ్గర ఎక్కడైనా ప్రాపర్ ప్రొటెక్షన్తో అక్కడ ప్లాంటేషన్ చేయమని ఈరోజు మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. దీనికి ఒక గ్రీన్ పాస్పోర్ట్ కూడా మనం ఇస్తాం. ప్రతి ఒక్క 6 monthsకి ఆ పిల్లవాడు మళ్ళీ ఆ మొక్క దగ్గర వెళ్ళి మొక్క ఎలా ఉంది, బాగుందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అదే ఆ గ్రీన్ పాస్పోర్ట్లో రాయాలి. అంటే ఈ జనరేషన్ నుంచినే ఆ గ్రీనరీ మీద, ఆ ఎన్వైర్న్మెంట్ సెన్సిటివ్ మీద మన ఒక అవగాహన పబ్లిక్కి ఇవ్వగలిగితే, ఆ స్టూడెంట్స్కి ఇవ్వగలిగితే నెక్స్ట్ జనరేషన్ ఇంకా బాగుపడుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం పెడతాం. ఇది కాకుండా మిడ్ డే మీల్, మధ్యాహ్నం భోజనం, డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం ప్రోగ్రాం కూడా తల్లిదండ్రులు మన పిల్లవాడితో పాటు అందరితో పాటు ఇక్కడే తింటారు. ప్రతిరోజు ఏం భోజనం పెడతారు అలాగే ఈరోజు కూడా మనం పెడతాం. సో కాబట్టి ఎగ్జాక్ట్గా ఎలా తింటారు, ఏం తింటారు, ఆ సమస్య కూడా మన పేరెంట్ నుంచి రాకూడదు. సో కాబట్టి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ప్రతి చోట్ల మన ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇంకా నేను మీడియా మిత్రుల తరఫున ఎవరు కానీ ఇప్పటి వరకు ఆ మీటింగ్కి వెళ్ళలేదు అంటే తల్లిదండ్రులకి దయచేసి నేను మళ్ళీ ఆహ్వానిస్తున్నాం, దయచేసి వెళ్ళండి. లేట్ అయినా సరే పర్వాలేదు. ఒకసారి మీ పిల్లవాడి గురించి మీరు మీ టీచర్స్తో మాట్లాడి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ చూసి ఇంకా మనం ఎలా బాగా చేయవచ్చు, అందరూ ఒకసారి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయితే బాగుంటుంది.